నమస్తే అండి. కిరణ్ మామ్ డైలీ వ్లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు కొర్రలతోని లెమన్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం నేను ఒక గ్లాసు కొర్రలైతే తీసుకున్నాను. అయితే వాటిని ఓవర్ నైట్ నానబెట్టుకున్నానండి. ఒకవేళ మీకు ఒక రాత్రంతా నానబెట్టుకోవడం కుదరకపోయినట్లయితే కనీసం ఒక 4 గంటలైనా నానబెట్టుకొని వండుకున్నట్లయితే దానిలోని పోషక విలువలన్నీ కూడా మనకి లభిస్తాయన్నమాట. నానబెట్టుకున్న బియ్యాన్ని అన్నం వండుకునే గిన్నెలోకి తీసుకున్నానండి. తీసుకొని వాటిని స్టవ్ మీద పెట్టి బాగా కుక్ చేసుకున్నాను. ఎలాగైతే అన్నం వార్చుకుంటాం కదండీ మనం, అలా వార్చుకునే ముందు బియ్యం ఉడికిందా లేదా అని చూసుకుంటాము. అదేవిధంగా ఈ కొర్రలను కూడా ఒకసారి చూసుకున్నట్లయితే మనకు తెలిసిపోతుందండి. మెత్తగా ఉన్నట్లయితే అయిపోయినట్లే అనమాట. మరీ మెత్తగా అయిపోయేలా చూసుకోకుండా కొంచెం రవ్వలా ఉన్నప్పుడే వాటిని కిందకి తీసేసుకోవాలండి. ఎందువల్లంటే మెత్తగా అయిపోయిందంటే మనకి పులిహోర బాగా రాదనమాట. బియ్యంతో వండుకున్నప్పుడు ఏ విధంగా అయితే మెత్తగా కాకుండా పొడి పొడిగా ఉండేటట్టు చూసుకుంటాం కదండీ! సేమ్ అదే విధంగా అనమాట. తర్వాత దాన్ని వార్చి పక్కన పెట్టేసుకోవాలండి. ఇంకా తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులోని పల్లీలు, పచ్చిశనగపప్పు వేసుకోవాలండి. ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకొని వాటన్నిటిని కూడా కలుపుకోవాలి. లాస్ట్‌లోని కరివేపాకు, ఎండుమిర్చి ఈ 4 వేసేసుకొని అవి బాగా వేగించుకోవాలండి. వేగిన తర్వాత మనం ఏ విధంగా అయితే రైస్ కలిపేసుకుంటామో సేమ్ అదే విధంగా మనం ముందుగా వార్చుకున్న ఈ కొరలన్నాన్ని కూడా అందులో కలిపేసుకోవాలి. అలా కలిపేసుకున్న తర్వాత కాస్త పసుపు, అదేవిధంగా సరిపోయే సాల్ట్ వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్‌లోని స్టవ్ కట్టేసిన తర్వాత నిమ్మరసం కలుపుకోవాలండి. ఒకవేళ స్టవ్ ఆన్ చేయకుండా నిమ్మరసం కలుపుకుంటే చేదు వచ్చేస్తుంది కదా! అందువల్ల పులిహోర బాగోదు. కాబట్టి స్టవ్ కట్టేసిన తర్వాత నిమ్మరసం కలుపుకుంటే మనకి కొర్రల రైస్ అనేది తయారైపోతుందండి. దీన్ని మనం మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో కానీ లేకపోతే పిల్లలకి లంచ్ బాక్స్ కింద కూడా తీసుకెళ్ళొచ్చండి. చాలా ఈజీగా చేసుకోవచ్చనమాట మనం. ఇందులో అయితే పోషక విలువలకు సంబంధించి అయితేనండి, మనకి ఇవి జీర్ణానికి తేలిగ్గా ఉంటాయండి. అలాగే బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి చాలా మంచిది. షుగర్ ఉన్న వాళ్ళకి కూడా బాగా నియంత్రణలోకి వస్తుందండి షుగర్ అనేది. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా టేస్టీగా తినగలిగే రైస్ అనమాట. అదేవిధంగా మార్నింగ్ టిఫిన్‌గా కూడా తినవచ్చు. ఇందులో ఎటువంటి మసాలాలు తీసుకోలేదు కాబట్టి చాలా హెల్తీ ఫుడ్ అని చెప్పుకోవచ్చండి. మీ అందరికీ ఈ కొర్రల లెమన్ రైస్ అనేది నచ్చుతుందనుకుంటున్నాను. ఇంకా తర్వాత రెసిపీ వచ్చేసి మరమరాలతోని చిక్కీ తయారు చేశానండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టపడే స్నాక్ ఐటెమ్ ఇదండి ఇది. అదేవిధంగా చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో తయారు చేసుకోవచ్చనమాట. చాలా త్వరగా అయిపోయే రెసిపీ కూడాను. దీనికోసం నేను ముందుగా ఒక పావు కేజీ బెల్లాన్ని తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని వేడి చేసుకున్నానండి. అందులో ఉన్న తుక్కు, డస్ట్ ఏమైనా వస్తే తీసేసుకున్నాను. తీసేసుకున్న తర్వాత వాటిని వేరే గిన్నెలో వేసుకున్నానండి. అలా వేసుకొని పాకం పట్టుకున్నాను. దీనికోసం నేను 4 గ్లాసుల మరమరాలు తీసుకున్నానండి. 4 గ్లాసుల మరమరాలకి పావు కేజీ బెల్లానికైతే కరెక్ట్‌గా సరిపోయిందండి కొలత. అదేవిధంగా ఒకవేళ మీకు బెల్లం కనుక ఇంకా తీపి తక్కువగా ఉన్నా సరే కొంచెం చూసుకొని కొంచెం మరమరాలనేవి ఎక్కువ కలుపుకోండి. అప్పుడు పాకానికి సరిపోతుంది. ఇలా తీసుకున్న తర్వాత ఆ పాకం అనేది మనకి గట్టిగా ఉండాలండి. ముద్ర పాకం రావాలనమాట. నేనిక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు అలాగా ఉండ కింద అయిపోయినట్లయితే గట్టి పాకం వచ్చినట్లేనండి నీళ్ళలో వేసి చూసుకున్నట్లయితే. అలా వేసుకున్న తర్వాత అలా అయిపోయినట్లయితే అప్పుడు మనం మరమరాలనేవి ఈ పాకంలో వేసుకొని త్వరగా కలుపుకోవాలండి. లేదంటే పాకం గట్టి కట్టేస్తుంది. అందువల్ల ఫాస్ట్‌గా చేసుకోవాలనమాట ఈ పని మాత్రం. అదేవిధంగా స్టవ్ స్లిమ్‌లో పెట్టుకొని ప్రాసెస్ అంతా చేసుకోవాలండి. ఆ తర్వాత మొత్తం మరమరాలన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మొత్తం ఆ మరమరాలన్నిటికీ కూడా ఆ పాకం బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. లాస్ట్‌లో కొంచెం నెయ్యి అనేది వేసుకున్నట్లయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఒకవేళ మీకు నచ్చినట్లయితే యాలకుల పొడి కూడా వేసుకోవచ్చండి. నేనైతే వేసుకోలేదు. ఆ తర్వాత ఒక వెడల్పైన పళ్ళెం తీసుకోవాలండి. ముందుగానే నేను దానికి నూనె అది రాసుకొని ఉంచుకున్నానండి. అలా నూనె రాసి పక్కన ప్లేట్ పెట్టేసుకున్నామంటే మనం ఇది వేడివేడిగా చేసుకుంటాం కదండీ! మనకి నూనె రాసుకునేటంత టైం కూడా ఉండదు. కాబట్టి ముందుగానే ప్లేట్‌కి నూనె రాసి పక్కన పెట్టేసుకున్న తర్వాతే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలనమాట. అలా చేసుకున్న తర్వాత ఒక గ్లాస్‌కి ఆయిల్ రాసుకొని, ఆ ఆయిల్ రాసిన గ్లాస్‌తో ఒత్తుకున్నానండి. దీనివల్ల గ్లాస్‌కి అవి అంటుకోవనమాట మరమరాలు. అదేవిధంగా తర్వాత వెంటనే చాకుతోని ముక్కలనేవి కోసుకోవాలండి. లేదా బాగా ఆరిపోయిన తర్వాత ముక్కలనేవి రావనమాట. ముందుగానే మనకి ఆ విధంగా ప్లేట్‌లో పోసుకున్న తర్వాత ఒక చాకు తీసుకొని దానికి కాస్త ఆయిల్ అప్లై చేసుకొని రాసుకున్నట్లయితే త్వరగా మనకి ఈజీగా ముక్కలనేవి కట్ అవుతాయండి. ఆ విధంగా కాస్త పెద్ద ముక్కలుగానే నేను కట్ చేసుకున్నాను. ఇంతేనండి మరమరాల చిక్కీ అనేది. ఇది పిల్లలకి బ్రేక్ టైంలోని అదేవిధంగా ఈవినింగ్ స్నాక్స్‌గాను కూడా ఇవ్వచ్చండి. హెల్తీ రెసిపీ అని చెప్పుకోవాలి. ఇది చాలా మంచిదండి హెల్త్‌కి కూడాను. అలాగే బెల్లం వలన మనకి ఐరన్, మినరల్స్ అనేవి అందుతాయండి. మరమరాలు కూడా తేలిగ్గా జీర్ణమయ్యే ఫుడ్ కాబట్టి హెల్తీగా తినొచ్చనమాట. ఇది మీ అందరికీ నచ్చిందనుకుంటున్నానండి. ఇదండి ఈరోజు వీడియో. మీ అందరికీ కనుక
నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి సులభమైన సాంప్రదాయమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.